హలో అందరికీ. అందరూ ఇంతగా బాగుంది అని అంటున్న రెసిపీ ఏందో తెలుసా? రోట్లో చింతకు పచ్చడి అయితే చేసామండి. చూడండి, ఒక్కొక్కరి ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలా బాగా నచ్చేసింది. అందుకే వీడియో అయితే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాను. చింతకు పచ్చడి ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో కొన్ని పల్లీలు అయితే తీసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, 2 ఆనియన్స్, కొన్ని చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తే అయిపోతుందన్నమాట. ఇట్లా ఇవి వచ్చినప్పుడు ఇవి కూడా పక్కన అయితే తీసేసుకొని పెట్టుకోవాలి. మేమైతే రోట్లో దంచి చేసుకున్నాము. మిక్సీలో చేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉండదు. ఇది చాలా చిన్న ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. చింతకు మనం ముందుగానే దంచి పెట్టేసుకొని ఉంటాం కదా, ఆ చింతకు అయితే తీసేసుకోవాలి కొంచెం క్వాంటిటీలో. ఇంకా రోటిని అయితే మంచిగా శుభ్రం చేసేసుకొని ఫస్ట్ అయితే పల్లీలని రోట్లో వేసి దంచుకోవాలి. ఫస్ట్ అయితే మా నాన్నమ్మ చేద్దాం అనుకున్నారు, కానీ ఇంక ఇట్లా కాదనేసి మా అమ్మమ్మ అయితే కూర్చొని మరీ చేసినారు. ఇదైతే పల్లెటూరు కదా, చాలా బాగుంటుంది, చాలా చల్లగా గాలి వస్తుంది. అందరం అయితే కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఇలా అయితే ఈ పల్లీల అయితే దంచుతూ ఉంది మా నాన్నమ్మ. చెప్పాను కదండి, ఇది బాగా మెత్తగా అవ్వాలి, ఇట్లా అవ్వదని చెప్పేసి ఇంకా మా అమ్మమ్మ అయితే స్టార్ట్ చేశారు. బాగా చేస్తారు వంటలు. బాగా మెత్తగా అయ్యేలా పల్లీలు అయితే మనం మంచిగా రోట్లో అయితే దంచుకోవాలి. ఎవరన్నా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకుంటే ఎంతో చాలా సింపుల్గా మన వర్క్ కూడా అయిపోతుంది. మనకు కూడా అంత అలసిపోయినట్టు అనిపించదు. పల్లీలు మంచిగా మెదకగానే ఈ ఆనియన్, పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని మెత్తగా అయితే దంచుకోవాలి ఈ రోట్లో. ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మిక్సీ కన్నా రోట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ అయితే రోట్లోనే ట్రై చేయండి ఈ చట్నీ చేయాలనుకుంటే. మనం ఈ చింతకు ముందుగానే చేసి పెట్టుకుని ఉంటాం కదా, అది కొద్దిగా క్వాంటిటీలో అయితే తీసేసుకొని అది కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయ్యేలాగైతే దంచుకోవాలి. మనకు మంచి కన్సిస్టెన్సీ రావాలంటే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా మంచిగా మెదుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వీడియో లెంత్ ఎక్కువ ఉందని అనుకోవద్దు. కావాలంటే 2xలో పెట్టుకొని చూడండి. నేనైతే కొంచెం డీటెయిల్గా చూపించాలి కాబట్టిగా మంచిగా స్లోగానే వీడియో అయితే పెట్టాను. చూడండి, మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేసేసుకోవాలి. మళ్ళీ ఒకేసారి వాటర్ ఎక్కువ వేయద్దు. చల్ల నీళ్ళే పర్వాలేదు, మళ్ళీ వేడి నీళ్ళు అట్లా వేయాలి అని ఏం లేదు. 2 డేస్కి అలా 3 డేస్ వరకు అయితే బాగుంటుంది ఈ చట్నీ. బయట పెట్టినా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినచ్చు. ఇట్లా మంచిగా చూడండి మెదికిపోతుంది. ఇట్లా చేసేసుకోవాలి. ఇంక ఈ కన్సిస్టెన్సీ వస్తే మన పచ్చడి అయిపోయినట్టే. దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఆ రోట్లోనే అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎవరన్నా చింతకు ట్రై చేస్తారా? ట్రై చేసింటే మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి నాకు. మేమైతే ఇలా అయితే చేసుకొని తింటాము. ఈ రోట్లోనే అన్నం వేసి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమందరము చాలా మంచి టేస్ట్ని అయితే తిన్నాము. మీరు కూడా తప్పకుండా ఇట్లా ట్రై చేసి తిని నాకైతే కామెంట్ అయితే చేయండి. ఎంతైనా పూర్వకాల పద్ధతులు చాలా బాగుంటాయి. మా వాళ్ళకి వీడియో తీస్తున్నా అంటే కొంచెం నవ్వుతున్నారు, కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అందరికీ ఎంతగానో నచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.